హలో ఫ్రెండ్స్, క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి యూరిన్ టెస్ట్ సరిపోతుందా? ఒక సాధారణ యూరిన్ టెస్ట్ క్యాన్సర్ గుట్టు చెబుతుందా? ఇదే కదా మీ డౌట్? ఈ విషయం గురించి క్లారిటీ కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది, దీనికి ఏఐ కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించలేం. ఏఐ అంటే తెలుసా మీకు? అదేనండి, ఈ మధ్య ఫోటోలు వీడియోలు చేసుకోవడానికి యూట్యూబ్, ఇన్స్టా సంపాదనకి అసలు ఈ మధ్య మనతో లేని వాళ్లను కూడా మనతో ఉండేలా వీడియోలు చేసుకోవడానికి తెగ వాడుతున్నారు. ఇదే టెక్నాలజీతో ఇప్పుడు క్యాన్సర్ను కూడా కనిపెట్టొచ్చని తెలుసా? క్యాన్సర్ అంటేనే భయం, కానీ ముందస్తుగా కనిపెడితే తగ్గించవచ్చని చెప్పేవారు ఉన్నారు. కానీ దీన్ని ముందుగా ఎలా కనిపెట్టాలి అని అడిగితే మాత్రం మనకు దొరికే సమాధానాలు చాలా తక్కువ. అసలు విషయం ఏంటంటే క్యాన్సర్లు బాగా ముదిరిపోతేనే బయటపడతాయి, మనకు తెలుస్తాయి. అలా చూస్తే క్యాన్సర్లు ఎన్ని రకాలు ఉన్నాయో వాటి టెస్టులు అందుబాటులో ఉండేవి మాత్రం కొన్నే. అలాంటి క్యాన్సరే ప్రోస్టేట్ క్యాన్సర్. మగవారిలో ఎక్కువగా వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా ప్రమాదకరం. అసలు తెలియకుండా వచ్చే ఎన్నో ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్లు PSA యాంటీజెన్ టెస్ట్ ద్వారా కనిపెట్టొచ్చని మనందరికీ తెలుసు. కానీ క్యాన్సర్ వచ్చింది అని తెలిసే లోపే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక్కడే మన AI టెక్నాలజీ ఉపయోగించి మన జీన్స్లోని mRNA పనిచేసే విధానం, ట్యూమర్ సెల్స్ సరైన స్థానాన్ని కనిపెట్టి ప్రోస్టేట్ క్యాన్సర్కు డిజిటల్ మోడల్స్ను తయారు చేశారు. ఈ మోడల్స్ మన యూరిన్లోని క్యాన్సర్ బయోమార్కర్ ప్రోటీన్స్ ముందుగా AI ద్వారా కనిపెట్టి ప్రోస్టేట్ క్యాన్సర్కు ఉపశమనం పొందవచ్చని ఒక పరిశోధన ద్వారా చెప్పడం జరిగింది. చూసారా, రాబోయే రోజుల్లో AIని ఉపయోగించడం ద్వారా క్యాన్సర్కు చెక్ పెట్టగలమని ఆశిద్దాం. థ్యాంక్ యూ.